హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ దానివిక ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర పెసరపప్పు టమాటా వేసి చేస్తున్నా. అది రాను వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎమ్మటే చేస్తారు. ఫస్ట్ నూనె వేసి చిన్నులపాయలు, పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసేసి ఆ తర్వాత 5 minutes దాన్ని మగ్గనియంగానే రాని వాళ్ళు కూడా దీన్ని కూర ఎమ్మటే చేసేస్తారండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఆ తర్వాతకి దీంట్లో పాలకూర వేసేసి మర్చిపోయానండి, పెసరపప్పు వేయాలి. అది కొద్దిసేపు అయ్యేసరికి తిప్పేసి ఈజీగా చేసేవాళ్ళు చేసుకోవచ్చండి, కొంచెం మంట హై చేస్తే. కానీ సిమ్లో పెడితేనే కూర బాగుంటుందని నేను సిమ్లోనే చేస్తానండి ఎంతసేపటికి. దాన్ని అలా తిప్పేసి దాంట్లో కొంచెం పాలకూర వేసి కట్ చేసిన పాలకూరలో మొత్తం వేసేసి 2 కట్టలు తీసుకున్నానండి పాలకూర. పెసరపప్పు ఏమో టీ గిలాస్ అంతా తీసుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు. ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. మా ఇంట్లో ఎక్కువ స్పైసీ తినాం కాబట్టి మేము కారం తక్కువ తీసుకుంటామండి. దీన్ని ఇలా తిప్పేసి తర్వాత ప్లేట్ వేసేసి ఒక 5 నిమిషాలు దాన్ని మగ్గనిచ్చిన తర్వాతకి టమాటా ఈ లోపల కోసుకుంటాను. అది అయిపోతుంది. ఇది ధనియా పౌడర్ అండి. నాకు ఇష్టం, ప్రతి కూరలో ధనియా పౌడర్ వేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ధనియా పౌడరు, కొంచెం పసుపు, నేను పసుపు, కారం, ధనియా పౌడర్ అన్నీ ఒకేసారి వేసేసి ప్లేట్ పెట్టేస్తాను. 5 నిమిషాలు అయ్యేసరికి టమాటా వేసేస్తే కూర అయిపోతుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ అండి. చేయాలనిపిస్తే ఏదైనా తొందరగా చేసేసుకుంటాం. ఏదైనా ఇష్టంతో చేస్తే కూరలు బాగా టేస్ట్గా వస్తుందండి. అలా తిప్పేసేసి మూత పెట్టేస్తానండి, అది మగ్గుతూ ఉంటుంది. పాలకూరలో నేను ఎప్పుడు అంటే ఆకుకూరలో ఎప్పుడు ఉప్పు ముందు వేయను, లాస్ట్కి వేస్తాను. అలా ప్లేట్ పెట్టేసి మగ్గిన తర్వాతకి టమాటా వేస్తానండి. కూర 10 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా అప్పుడే వేస్తాను, టమాటా మగ్గాలి కాబట్టికి. అందరూ ఏదో వంట అంటే పెద్ద అనుకుంటారు, కానీ కాదండి. మనసు పెట్టి చేస్తే బాగానే అయిపోతుంది కూర. 15 నిమిషాలు అయిపోతుందండి కూర. తృప్తిగా తినొచ్చు అందరూ. టమాటా పెట్టంగానే మూత పెట్టంగా అది మగ్గిపోతుంది, కూర కూడా అయిపోతుంది 10 minutesలో. కూర అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.